విశ్వంలో మనం ఒక్కరేనా, లేక ఎక్కడో తెలియని లోకాల్లో మరొక జీవ ప్రపంచం ఉందా? ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా, లేక అవన్నీ మన ఊహల్లో పుట్టిన కథలేనా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరకకపోయినా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసేలా మాట్లాడారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఏలియన్స్ ఉన్నాయంటూ సంకేతాలు, కానీ ఏరియా 51లో రహస్యాలు లేవంటూ స్పష్టం. అయితే ఇది నిజాల బహిర్గతమా, లేక మరోసారి మొదలైన ఏలియన్ మిస్టరీనా? ఒబామా తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. విశ్వంలో మనం ఒక్కరమేనా, లేక మనకు తెలియని మరెన్నో జీవరాశులు ఎక్కడో ఉన్నాయా అనే ప్రశ్న మానవ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన మిస్టరీగా కొనసాగుతోంది. శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఖచ్చితమైన సమాధానం మాత్రం ఇంకా దొరకలేదు. ఇలాంటి సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఏలియన్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం స్పష్టతతో పాటు మరింత ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది. మరి ఫిబ్రవరి 14, 2026న విడుదలైన ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న ఒబామా ఈ అంశంపై ఓపెన్గా మాట్లాడారు. నిజంగా ఏలియన్స్ ఉన్నాయా అని ప్రశ్నించగా ఒబామా చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఏలియన్స్ అనే భావనను పూర్తిగా తిరస్కరించలేం, కానీ నేను స్వయంగా చూడలేదు. అలాగే అమెరికాలోని అత్యంత రహస్య ప్రాంతం అని చెప్పుకునే ఏరియా 51లో వారిని దాచిపెట్టారనే ప్రచారంలో నిజం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఏలియన్స్ అంశాన్ని పూర్తిగా కొట్టిపారేయకుండా కుట్ర సిద్ధాంతాలకు మాత్రం చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. అయితే ఇదే అంశంపై ఒబామా గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాడ్కాస్ట్లో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. ఏలియన్స్ మనల్ని నియంత్రిస్తున్నారు, నేను రహస్యాలు బయట పెడితే వారు ఊరుకోరు అని అప్పట్లో సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన ఒబామా అవి కేవలం హాస్యాస్ఫూరిత వ్యాఖ్యలే అని, వాటిని సీరియస్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు. దీంతో గత వ్యాఖ్యలు తాజా వ్యాఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక 2021లో కూడా ఒబామా యుఎఫ్ఓ యుఏపీ అంశంపై మాట్లాడారు. ఆకాశంలో గుర్తు తెలియని వింత వాహనాలు కనిపించాయని, వాటికి సంబంధించిన వీడియోలు, రికార్డులు అమెరికా వద్ద ఉన్నాయని ఆయన అప్పట్లో అంగీకరించారు. అయితే అవి తప్పనిసరిగా భూగ్రహేతర జీవుల వాహనాలే కావాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. అవి ఇతర దేశాల అధునాతన డ్రోన్లు కావచ్చు, లేదా వాతావరణ పరిస్థితుల వల్ల కనిపించే అపూర్వ దృశ్యాలై ఉండొచ్చని ఆయన విశ్లేషించారు. అంటే ఏలియన్స్ అంశంలో ఒబామా ఎప్పుడూ పూర్తిగా ఒకవైపు నిలవకుండా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక తాజా వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం కూడా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 2026లో ఏలియన్స్పై ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనే ప్రచారం నడుస్తున్న సమయంలో ఒబామా కూడా గ్రహాంతర వాసులపై మాట్లాడడం యాదృచ్ఛికం కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా సున్నితమైన అంశాల్లో ముందుగానే కథను సెట్ చేయాలనే వ్యూహంలో భాగంగానే ఈ కామెంట్స్ వచ్చి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఒబామా వ్యాఖ్యలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ఏలియన్స్ ఉనికిని పూర్తిగా ఖండించలేం, కానీ నిరాధార కుట్ర సిద్ధాంతాలను నమ్మాల్సిన అవసరం లేదు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా ప్రచారాలపై నమ్మకం పెట్టుకోవడం ప్రమాదకరం
అనే హెచ్చరికను కూడా ఆయన పరోక్షంగా ఇచ్చినట్టే. అయితే ఈ వ్యాఖ్యలు ఒక విషయం మాత్రం మళ్ళీ నిరూపించాయి. విశ్వంలో మనం ఒక్కరేనేమో అనే సందేహం ఇంకా ముగియలేదు. శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ ప్రశ్నకు సమాధానం దగ్గర పడుతుందా, లేక ఇది ఎప్పటికీ మానవ జిజ్ఞాసగా మిగిలిపోతుందా అన్నది కాలమే చెప్పాలి.